आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुति प्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान् सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ओं स्वस्ति श्री गणेशाय नमः। నమః ఆపస్తంభాయ మహర్షయే. ఆపస్తంభ మహర్షి రచించిన ధర్మసూత్రాలను గురించి వింటూ ఉన్నాం. ఆపస్తంభ మహర్షి రచించినటువంటి ధర్మసూత్రాల్లో బ్రహ్మచారికి సంబంధించినటువంటి ధర్మాలను గురించి విన్నాము. ఆ తర్వాత ఇప్పుడు 4వ పటలంలో 12వ ఖండికలోని 13వ సూత్రాన్ని గురించి ఇప్పుడు మనం వినబోతూ ఉన్నాం. అథ బ్రాహ్మణోక్తా విధయః. అథ బ్రాహ్మణోక్తా విధయః అని బ్రాహ్మణ భాగంలో చెప్పినటువంటి ఏ విధులున్నాయో ఆ విధులను గురించి మేము చెప్పబోతున్నాము, వ్యాఖ్యానించబోతున్నాము. దాన్ని మీరంతా కూడా సమాహిత చిత్తులై వినండి అని ఈ సూత్రంలో చెప్పిన తర్వాత 14వ సూత్రంలో ఆ బ్రాహ్మణంలో చెప్పబడ్డటువంటి ఏ ధర్మాలున్నాయో అవి ఏమిటి అనే విషయాన్ని గురించి చెప్పుతూ తేషాం మహాయజ్ఞాః మహాసత్రాణీతి చ సంస్తుతిః అని సూత్రీకరించినారు. 14వ సూత్రం ఇది. తేషాం మహాయజ్ఞాః మహాసత్రాణీతి చ సంస్తుతిః. బ్రాహ్మణ గ్రంథంలో చెప్పబడ్డటువంటి ఉపదిష్టమైనటువంటి ఏ విధులున్నాయో విధులను చెప్పుతున్నాము అని ఏ ప్రతిజ్ఞ చేసినాడో గత సూత్రంలో, ఇప్పుడు ఆ బ్రాహ్మణ గ్రంథంలోని ఉపదిష్టములైనటువంటి విషయాలను గురించి చెప్పుతూ ఉన్నాడు. అవి ఏమిటి అని అంటే మహాయజ్ఞములు. వాటిని గురించి చెప్పబోతున్నాము. ఆ మహాయజ్ఞములనే మహాసత్రములు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు అని పంచమహాయజ్ఞాలను గురించి బ్రాహ్మణ గ్రంథంలో స్వాధ్యాయ బ్రాహ్మణంలో చెప్పినటువంటి వాటిని మేము చెప్పబోతున్నాము. శ్రద్ధగా ఆలకించండి. విన్న తర్వాత ఆ స్వాధ్యాయ బ్రాహ్మణంలో చెప్పినటువంటి పంచమహాయజ్ఞాల యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకొని తప్పకుండా అనుష్ఠానంలో పెట్టండి అని ఆపస్తంభుల వారి యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉన్నది. పంచమహాయజ్ఞాలు స్వాధ్యాయ బ్రాహ్మణంలో చెప్పబడ్డాయి కాబట్టి స్వాధ్యాయ బ్రాహ్మణంలో ఏ విధంగా వాటిని గురించి వేదమాత అనుగ్రహించినదనే విషయాన్ని మనం 4 మాటలు తెలుసుకొని మళ్ళీ సూత్రంలోకి వద్దాం. పంచవా ఏతే మహాయజ్ఞాః అని ఉపక్రమించి ఆ పంచమహాయజ్ఞాలు ఏవి అనంటే దేవయజ్ఞః పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞో బ్రహ్మయజ్ఞ ఇతి అని విభాగం చేసినారు. దీంట్లో దేవయజ్ఞానికి సంబంధించిన లక్షణం ఏమిటి? శృతియే ఈ విధంగా చెప్పినది. యదగ్నో జుహోత్యపి సమిధం తద్దేవ యజ్ఞస్సంతిష్ఠతే. పురోడాశాది ముఖ్య హవిస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని అగ్నిహోత్రంలో వేయడము లేదా సమిధను దేవతలను ఉద్దేశించి వేయడం ఏదైతే ఉన్నదో దాన్ని దేవయజ్ఞము అని అంటారు. యత్పితృభ్యః స్వధా కరోతి అని పితరులను ఉద్దేశించి చేసేటువంటి ఏ యజ్ఞం ఉన్నదో 2వ యజ్ఞాన్ని గురించి చెప్తున్నది స్వాధ్యాయ బ్రాహ్మణం. పిండదానాదులు ఏవైతే ఉన్నాయో అవి పితరులను గురించి చేసేటువంటి యజ్ఞం. ఒకవేళ పిండదానాదులు సంభవించిన సమయంలో నీళ్లు మాత్రమేనా పితరులను ఉద్దేశించి స్వధాస్తు అని సమర్పించుకున్నట్టయితే అది పితృయజ్ఞం అవుతుంది. భూతయజ్ఞము అనంటే ఏమిటి? 3వది
యద్భూతేభ్యో బలిగుం హరతి. వైశ్వదేవానుష్ఠాన అయిన తర్వాత బయటి ప్రాంతంలో వాయసాలకు ఇచ్చేటువంటి ఏ బలి ఉన్నదో అది భూత బలి అనే పేరుతో పిలుస్తారు. అదైన తర్వాత మనుష్య యజ్ఞం, దాని లక్షణాన్ని చెబుతున్నది. యద్బ్రాహ్మణేభ్యో నం దదాతి. వైశ్వదేవం అయిన తర్వాత బ్రాహ్మణులను ఉద్దేశించి, అతిథులను ఉద్దేశించి లేదా చేసేటువంటి ఏ భోజనాదులు ఉన్నాయో, సమర్పించేటువంటి భోజనాలు ఉన్నాయో వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ కోసమే ఎదురు చూసి అతిథులు వచ్చిన తర్వాత వాళ్ళకు అన్నాన్ని పెట్టడం ఏదైతే ఉన్నదో దాన్ని మనుష్య యజ్ఞం అనే పేరుతో పిలుస్తారు. ఐదవది స్వాధ్యాయం. యస్వాధ్యాయమధీతే అధీయీత ఏకామప్యుచం. స్వగురుం పరంపరా ప్రాప్తమైనటువంటి ఏ వేదం గలదో ఆ వేదాన్ని అధ్యయనం చేయడమే బ్రహ్మయజ్ఞం అనే పేరుతో పిలుస్తారు అని ఈ విధంగా బ్రాహ్మణ భాగం మనకు చెప్పినది. ఆపస్తంభ మహర్షులు వారు ఏ మాట చెప్పినా కానీ శృతి ప్రోక్తమైనటువంటి వాటిని చెప్తారు కాబట్టి ఇప్పుడు 15వ సూత్రంలో 14వ సూత్రంలో చెప్పిన మహాయజ్ఞములను మహాసత్రములు అనే పేరుతో కూడా పిలుస్తారు అని ఏ విషయాన్ని గురించి చెప్పినారో దాని యొక్క విస్తీర్ణమైనటువంటి వివరణను ఇప్పుడు క్రమంగా చేయబోతూ 15వ సూత్రంలో మనకు అహరహర్ భూతబలిర్ మనుష్యేభ్యో యథాశక్తి దానం అని ఈ సూత్రంలో 2 మహాయజ్ఞాలను గురించి చెప్పడం జరిగినది. వైశ్వదేవంలో అంటే ఇంకా ముందు చెప్పబోతాడు. బలిహరణం ఏదైతే ఉన్నదో అది భూతాలను ఉద్దేశించి చేసేటువంటిది, అది భూతబలి అనే పేరుతో పిలుస్తారు. మనుషులను ఉద్దేశించి యథాశక్తి దానం కర్తవ్యం, హరదత్తాచార్యుల వారు అంటారు. యథాశక్తి దానం కర్తవ్యం, మనుష్యులను ఉద్దేశించి చేసేటువంటి యథాశక్తి దానం ఏదైతే ఉన్నదో దాన్ని మనుష్య యజ్ఞం అనే పేరుతో పిలుస్తారు అని ఈ 15వ సూత్రంలో 2 మహాయజ్ఞాలను గురించి చెప్పిన తర్వాత ఇక్కడికి 12వ ఖండిక సమాప్తమైనది. ఇప్పుడు 13వ ఖండికలోని మొదటి సూత్రము. దేవేభ్య స్వాహాకారః ఆకాష్ఠాత్ పితృభ్యః స్వధాకారః ఓదపాత్రాత్ స్వాధ్యాయ ఇతి అని ఈ 13వ ఖండికలో మొదటి సూత్రం. దేవతలను ఉద్దేశించి చేసే హవిస్సును సమర్పించడం ఏదైతే ఉన్నదో స్వాహాకారంతో దాన్ని దేవయజ్ఞం అనే పేరుతో పిలుస్తారు. ఒకవేళ హవిస్సులే గనక లభ్యము కాలేదు అనంటే కాష్ఠమును, ఒక సమిధను దేవతలను ఉద్దేశించి వేయడం ఏదైతే ఉన్నదో దాన్ని దేవయజ్ఞం అనే పేరుతో పిలుస్తారు అని దేవేభ్య స్వాహాకారః ఆకాష్ఠాత్ అనేంతవరకు చెప్పి వైశ్వదేవోక్త ప్రకారేణైవ ఏష దేవయజ్ఞ. హరదత్తాచార్యుల వారు ఈ సూత్రానికి వ్యాఖ్యానాన్ని రాస్తూ ఏమంటారు అనంటే, వైశ్వదేవంలో చెప్పబడ్డటువంటి ప్రకారం ఉన్నదో ఆ ప్రకారాన్ని ఆచరించడమే దైవయజ్ఞము. కొంతమంది ఏమంటారు అనంటే, కేచితు వైశ్వదేవాహుతిభ్య పృథగ్భూతాం ఇమాం ఆహుతిం మన్యంతే. వైశ్వదేవంలో చేసినటువంటి దేవతలను ఉద్దేశించి చేసినటువంటి సమర్పణ అది దేవయజ్ఞము కాదు. అది అట్లా చేస్తూ ఉండగా విడిగా దేవతల కోసమై ఆహుతిని సమర్పించాలి. దేవేభ్య స్వాహ అనే మంత్రాన్ని కూడా వాళ్ళు ఇష్టపడతారు. సంకల్పం చెప్పే సమయంలో కూడా దేవయజ్ఞేన యక్ష్యే అనేటువంటి సంకల్పాన్ని చెప్పి వాళ్ళు చేస్తారు. కాబట్టి వైశ్వదేవంలో చేసినటువంటి ప్రకరణగతమైనటువంటిది మాత్రమే సవరిపుచ్చుకొని దేవయజ్ఞం అయిపోయినది అనుకోవడానికి వీల్లేదు. ప్రత్యేకంగా దేవేభ్య స్వాహ అనేటువంటి దాన్ని ఉచ్చరిస్తూ దేవతలకు ఆహుతిని వేరే విడిగా సమర్పించాలి అని కేచిత్ పక్షాన్ని చెప్పి, మేము మాత్రము, హరదత్తాచార్యుల వారు అంటారు, మేము మాత్రము
ఆ విధంగా అంగీకరించము. వైశ్వదేవంలో చేసినటువంటి ఏ దేవత సంబంధమైనటువంటి త్యాగం ఉన్నదో అదే దేవయజ్ఞం అనే పేరుతో పిలుస్తాము అని. కొంతమంది ఇంకా ఆ తర్వాత ఇంకొక కేచిత్ పక్షాన్ని తెలియజేస్తూ ఏమంటారు అనంటే ఆకాష్ఠాతు అని ఉన్నది. ఇందులో ఆకాష్ఠాతని అశనీయాభావేన భోజనలోపేపి యథాకథంచిత్ వైశ్వదేవం కర్తవ్యం. వైశ్వదేవము చేయడమే దేవయజ్ఞము అని ఒకవేళ అన్నట్టయితే, ఒకవేళ వైశ్వదేవము తినే పరిస్థితి తినే సమయంలో వండుకున్నటువంటి వంటను దేవతలను ఉద్దేశించి భూతబలిని ఇత్యాదులు చేస్తూ ఉంటారు. కాబట్టి అశనీయాభావేన భోజన లోపేపి, తినేటువంటి పరిస్థితి లేనప్పుడు భోజన లోపమైనప్పటికీ కూడా యథాకథంచితో వైశ్వదేవాన్ని ఆచరించవలసిందే, అది పురుష సంస్కారం కాబట్టి అని కొంతమంది పక్షాన్ని అభిప్రాయాన్ని తెలియజేసి, ఇంకొంతమంది ఏమంటారు అనంటే ఇది తినబోయేటువంటి పదార్థానికి సంబంధించిన సంస్కారం కాబట్టి భోజన లోపే వైశ్వదేవం న కర్తవ్యం, భోజనమే గనక లేదు అనంటే వైశ్వదేవం అనేటువంటిది చేసే అవసరమే లేదు అని కొంతమంది అంటారు అని ఈ విషయాన్ని వ్యాఖ్యాతలు హరదత్తాచార్యుల వారు మనకు తెలియజేసినారు. పితృభ్య స్వధాకారేణ ప్రదానం ఓదపాత్రం అన్నాద్ యభావేపి అభావే ఉదపాత్రమపి స్వధాకారేణ తావద్దేయం. పితరులను ఉద్దేశించి స్వధాకారం చేస్తూ చేయడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో పితృయజ్ఞము, ఒకవేళ ఓదనాదులు సంభవించిన సమయంలో నీళ్లతో నిండినటువంటి పాత్రను స్వధాకారాన్ని చెప్పి పితరులను ఉద్దేశించి త్యాగం చేయడం ఏదైతే ఉన్నదో, సపాత్రముగా సమర్పించడం ఏదైతే ఉన్నదో అదే పితృయజ్ఞం అనేటువంటి పేరుతో పిలుస్తారు అని స్వధాకార ఓదపాత్రాత్ స్వాధ్యాయ ఇది. స్వాధ్యాయ అంటే స్వగురు పరంపరా ప్రాప్తమైనటువంటి ఏ వేదము గలదో ఆ వేదాన్ని అధ్యయనం చేయడము అని ఈ 13వ ఖండికలోని మొదటి సూత్రంలో దేవతలను ఉద్దేశించి త్యాగం చేసేటువంటి యజ్ఞము, పితరులను ఉద్దేశించి స్వధాకారముతో సమర్పించేటువంటి యజ్ఞము, స్వగురు పరంపరా ప్రాప్తమైనటువంటి వేదాన్ని అధ్యయనం చేయడం అనేటువంటి బ్రహ్మయజ్ఞము అని 3 యజ్ఞాలను గురించి చెప్పినాడు. గడిచిన సూత్రంలో 2 యజ్ఞాలు చెప్పబడ్డాయి. అందుకని ఈ సూత్రంలో స్వాధ్యాయ పితృభ్య స్వధాకార ఓదపాత్ర స్వాధ్యాయ ఇతి అని ఇతి అనే పదాన్ని వాడినాడు. కాబట్టి దీనికి ఈ మహాయజ్ఞాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ప్రస్తావిస్తాము అని చెప్పినటువంటి ఆ సూత్రకారుని యొక్క వివరణ ఇక్కడికి సమాప్తమైనది అని గ్రహించాలి అని ఇతి సమాప్తౌ. ఇవి పంచమహాయజ్ఞాలు. సూత్రకారుని అనుక్రమణికను చూసినట్టయితే మొట్టమొదట భూతయజ్ఞము, ఆ తర్వాత మనుష్యయజ్ఞము, తర్వాత దేవయజ్ఞము, తర్వాత పితృయజ్ఞము, తర్వాత బ్రహ్మయజ్ఞము అనేటువంటిది అనుక్రమణిక కనబడుతుంది మనకు. కానీ లోకంలో ప్రసిద్ధిలో మాత్రము అనుష్ఠానంతో బ్రహ్మయజ్ఞో దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞ మనుష్యయజ్ఞ అనేటువంటిది అనుష్ఠాన క్రమంలో ఉండాలి అనే విషయాన్ని మనకు తెలియజేసినారు. ఈ విధంగా పంచమహాయజ్ఞాలు తప్పకుండా ఆచరించవలసినదే. అందుకనే స్మృత్యంతరంలో ఒక మాట చెప్పబడ్డది, మహాయజ్ఞైశ్చ యజ్ఞైశ్చ బ్రాహ్మీయం క్రియతే తనుః. మామూలుగా ఉన్నటువంటి శరీరాన్ని బ్రాహ్మీ శరీరాన్ని చేద్దాము. ఎట్లా అనంటే యజ్ఞాలను ఆచరించి తద్వారా ఈ శరీరానికి ఒక అలౌకికత్వాన్ని మనం సమకూరుద్దాము అని స్మృత్యంతరంలో ప్రసిద్ధమైనది. కాబట్టి పంచమహాయజ్ఞాలు తప్పకుండా బ్రాహ్మణుల ద్వారా ఆచరించవలసిందే అనే విషయాన్ని చెప్పినారు. ప్రసక్తి
వచ్చింది కాబట్టి ఈ ప్రసక్తిని అనుసరించి ఇప్పుడు కొన్ని ఇతర విషయాలను గురించి చెప్పుతూ ఉన్నారు. 2వ సూత్రంలో పూజ వర్ణధ్యాయసాం కార్య, దేవతలను పూజించాలి, పితరులను పూజించాలి అనేటువంటి ఈ ప్రసక్తి వచ్చింది కాబట్టి పూజించే విషయంలో ఎవరిని పూజించాలి అని అంటే వర్ణతో ఏ ధ్యాయాం సహా ప్రశస్తతరాహ భవంతి, తన వర్ణంలో ఎవరు పెద్దవాళ్ళై ఉంటారో ప్రశస్తులై ఉంటారో అటువంటి వాళ్ళను చిన్నవాడు పూజించాలి. నడిచేప్పుడు వెనకాల నడుస్తూ ఉండాలి, కూర్చున్న తర్వాత వెనక పక్కన కూర్చుంటూ ఉండాలి. మొదలైనటువంటి ఉత్సవాదులు విశేషమైనటువంటివి ఏవైనా జరిగినప్పుడు గంధలేపన, పుష్పమాలిక సమర్పణ మొదలైనటువంటివి చేయాలి. దీనినే పూజ అనే పేరుతో తనకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి స్వవర్ణానికి సంబంధించినటువంటి వాడిని పూజించడము అని పూజా వర్ణధ్యాయసాం కార్య అనేటువంటి 2వ సూత్రంలో చెప్పి 3వ సూత్రాన్ని మనకు వివరించినారు. వృద్ధతరాణాంచ, సజాతీయులైనటువంటి వాళ్లకు పూజించాలి అని చెప్పిన తర్వాత ఈ 3వ సూత్రాన్ని చెప్పిన సందర్భంలో వృద్ధతరాణాంచ అనే తర ప్రయోగాన్ని చేయడం వలన వృద్ధులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం సజాతీయులే కావలసినటువంటి అవసరం లేదు, విజాతీయులైనటువంటి వాళ్ళను కూడా తప్పకుండా గౌరవించాలి, పూజించాలి అని ఆపస్తంభుల వారు ఈ విషయాన్ని చెప్పినారు. దాన్ని విస్తరించి మనకు హరదత్తాచార్యుల వారు చూపినారు. ఆపస్తంభ మహర్షులు చెప్పినటువంటి ఈ మాటకు మనుస్మృతికారుని యొక్క వాక్యాన్ని కూడా ఉట్టంకించినారు. శూద్రోపి దశమీంగతః అని మనుస్మృతికారుడు చెప్పినాడు కాబట్టి 90 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల లోపుండి వయసులో, తర్వాత సంప్రదాయంలో, ఆచార వ్యవహారాల్లో వాళ్లకు విధింపబడ్డటువంటి ధర్మమయమైనటువంటి నడక చక్కగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్లను తప్పకుండా గౌరవించి తీరవలసిందే. సవర్ణులే కాకుండా అసవర్ణులైనటువంటి వాళ్ళను కూడా గౌరవించవలసిందే. విత్తం బంధు వయః కర్మ విద్యా భవతి పంచమీ ఏతాని మాన్యస్థానాని గరీయో యద్యదుత్తరం. పూజించడానికి 5 ప్రధానమైనటువంటివి ఉంటాయి అని మనుస్మృతికారుడు చెప్పినాడు. విత్తము, బంధువు, వయస్సు, కర్మ, విద్య అనేటువంటివి ప్రధానమై ఉంటాయి. అవి ఉన్నటువంటి వాళ్ళను తప్పకుండా గౌరవించాలి అనేటువంటి విషయాన్ని ఈ సూత్రము ద్వారా తెలియజేసినారు. మనుస్మృతికారుని యొక్క అభిప్రాయాన్ని సూత్రకారులు చెప్పినట్టుగా హరదత్తాచార్యుల వారు తెలియజేసినారు. ఒకవేళ ఇతరులను పూజించే లక్షణమే గనక వీనిలో లేదు అనంటే నష్టపోతాడు అనే విషయాన్ని తెలియపరచడానికి 4వ సూత్రాన్ని రచించినారు. పూజించేటువంటి లక్షణం ఉండాలి వీనికి, అహంకారానికి వెళ్ళకూడదు. సదా సర్వకాలాలు నమ్రతతో కూడుకొని ఉండాలి, వినమ్రుడై ఉండాలి. తద్వారా వీనికి శ్రేయస్సు లభిస్తుంది. ఒకవేళ నమ్రతాభావం లేక ఎదుటివాడిని అగౌరవపరుస్తూ పూజించేటువంటి లక్షణం లేదు అనంటే మాత్రం వీడు నష్టపోతాడు అనే విషయాన్ని తెలియపరచడానికి 4వ సూత్రాన్ని చెబుతూ హృష్టో దర్పతి దృప్తో ధర్మమతిక్రామతి ధర్మాతిక్రమే ఖలు పునర్నరక అన్నారు 4వ సూత్రంలో. హృష్ట అనంటే హర్షముతో కూడుకున్నటువంటి వాడు అనర్థం. హర్షం అంటే అభిమతలాభాది నిమిత్త చిత్త వికార, మనస్సులో ఉండేటువంటి వికారము. ఎటువంటి వికారము అంటే తానేది ఇష్టపడతాడో ఇష్టపడ్డటువంటి ఇది దానికి సంబంధించిన నిమిత్తమైనటువంటి మానసిక వికారం ఉన్నదో దాన్ని హర్షము అని అంటారు. దానితో కూడుకున్నవాడిని హృష్టుడు అనే పేరుతో పిలుస్తారు. ఆ హృష్టత అనేటువంటిది ఏర్పడ్డది అన్న తర్వాత వానిలో దర్పం అనేటువంటిది ఏర్పడుతుంది, గర్వం వస్తుంది, అభిమానానికి పోతాడు వాడు.
ఎవడు గర్వంతో కూడుకొని అభిమానంతో కూడుకొని ఉంటాడో వాడు ధర్మాన్ని అతిక్రమిస్తాడు. పూజనాదులు ఏవైతే ఉన్నాయో వానికి తెలియకుండా ఎవరిని పూజించాలి, ఎవరిని పూజించకూడదు, నాకన్నా కోన్యోస్తి సదృశోమయ అనేటువంటి స్థితిలో ఉంటాడు వాడు. అటువంటి ధర్మ వ్యతిక్రమం చేయడం వలన వాని పరిస్థితి ఏమవుతుంది అనంటే ధర్మాతిక్రమే ఖలు పునర్నరకః. ధర్మాన్ని అతిక్రమించడం వలన వానికి నరక ప్రాప్తి కలుగుతుంది. అందుకని మానవుడు ఏం చేయాలి అని అంటే ఎదుటివాడిని గౌరవించడం అనేటువంటిది నేర్చుకోవాలి అనే విషయాన్ని ఈ సూత్రము ద్వారా చెప్పినారు. ఎవరిని గౌరవించాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని గౌరవించకూడదు, ఎవరిని పూజించకూడదు అనే విషయాలు తెలుసుకొని వినయ విధేయతలతో ఉండి ప్రవర్తించాలి అని ఆపస్తంభుల వారి యొక్క అభిప్రాయం అని గుర్తించాలి మనం. న సమావృత్తే సమాదేశో విద్యతే. 5వ సూత్రంలో ఏమంటున్నారు అనంటే ఎవరైతే సమావర్తనం చేసుకొని ఉన్నారో, స్నాతకుడై ఉన్నాడో అటువంటి వాడు కనుక ఒకవేళ గురువుకు తారసపడ్డట్టయితే గురువు వెనకటి వలె తన శిష్యుడే కదా అని భావించి ఇదివరకు ఆదేశించినట్టుగా ఆదేశాలు జారీ చేయడం సరికాదు అంటున్నారు. సమావృత్తే సమాదేశో న విద్యతే. ఆదేశాలు అనేటువంటి ఇది నీవు ఆచరించు అని, ఈ నీళ్ల కుండను తీసుకురా, ఇక్కడి నుంచి ఇంకో చోటికి నన్ను తీసుకువెళ్ళు మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇటువంటి ఆదేశాలు చేయడానికి వీల్లేదు అని 5వ సూత్రంలో చెప్పినారు. ఆ తర్వాత ఓంకారానికి సంబంధించిన మహిమను తెలియపరిచే 6వ సూత్రాన్ని మనకు అందించినారు. ఓంకార స్వర్గద్వార తస్మాత్ బ్రహ్మాధ్యేష్యమాణః ఏతదాది ప్రతిపద్యేత. ఓంకారం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది స్వర్గానికి ద్వారము వంటిది. ద్వారంలో ప్రవేశించి ఇంటిలో ఏ విధంగా ద్వారము ద్వారా ఇంటిలో ఏ విధంగా ప్రవేశిస్తాడో ఓంకారము ద్వారా స్వర్గంలో వాడు ప్రవేశిస్తాడు. వేదాన్ని అధ్యయనం చేసే సమయంలో మంత్రాలకు ఓంకారాన్ని చెప్పడం వలన తస్మాత్ బ్రహ్మవేదం స్వర్గ సాధనం అధ్యేష్యమాణః ఏతదాది అనామ్నాతమపి ఓంకారమాదౌ కృత్వా ప్రతిపద్యేత ఉపక్రమేత అధ్యేతుం. తప్పకుండా ఏ మంత్రాన్ని అధ్యయనం చేయాలి అన్నా కానీ ఆ మంత్రానికి మొదటి భాగంలో ఓంకారాన్ని తప్పకుండా ఉచ్చరించాలి అనేటువంటి విధిని మనకు తెలియజేసినారు. ఓంకారం వలన వచ్చే ఇంకొక ప్రయోజనాన్ని కూడా వచ్చే సూత్రంలో 7వ సూత్రంలో చెప్పుతున్నారు. ఏమంటున్నారు అనంటే వికథాంచ అన్యాం కృత్వా ఏవం లౌకిక్యావాచా వ్యావర్తతే బ్రహ్మ. వేదాన్ని చదువుతూ ఉన్నాడు, వేదాన్ని పారాయణం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఎవరో వచ్చి లౌకికమైనటువంటి మాటలు ఆడినారు ఆ వేద పారాయణం చేసే ఆయనతో. అప్పుడు పరమ పవిత్రమైనటువంటి స్థానం నుండి కిందికి దిగిపోయినాడు. లౌకిక మాటలు మాట్లాడడం వలన ఒక అపరాధం చేసిన వాడైనాడు. వేదానికే ఒక అపచారం జరిగినట్టయినది. అందుకని ఆ అపరాధం తొలగిపోవాలి, ఆ అపచారానికి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉన్నదా అది చేసుకోవాలి అనే కోరిక ఉన్నట్టయితే చేయాల్సింది ఏమిటి అనంటే ఓంకారాన్ని మళ్ళీ ఉచ్చరించి వేదాన్ని ఆరంభం చేయాలి. ఎక్కడి దాకా చదివి నీవు ఆపి లౌకికవాదాలు చేసినావో, లౌకికమైన మాటలు మాట్లాడినావో, మళ్ళీ ఆరంభం చేసే సమయంలో ఓంకారంతో నీవు ప్రారంభం చేసినావు అనంటే ఆపి లౌకికవాదాలు చేయడం వలన కలిగినటువంటి దోషము నివృత్తి అవుతుంది అనే మాటను చెప్పి ఏవం సతి బ్రహ్మ వేద లౌకిక్యావాచా వ్యావర్తతే తయా మిశ్రితం నభవతి. లౌకికమైనటువంటి వాక్కుతో మిశ్రణం కాకుండా శుద్ధమైనటువంటిది తనది తానుగా ఉండిపోతుంది. అందుకని ఓంకారాన్ని పదే పదే ఉచ్చరిస్తూ వేదాన్ని అధ్యయనం చేయాలి. అంతేకాదు ఓంకారానికి ఇంకొక గొప్ప లక్షణం ఉన్నది. యజ్ఞేషు చ ఏతదాదయః ప్రసవాః. యజ్ఞములయందు ఈ ఓంకారముతో కూడుకున్నటువంటి కార్యకలాపాలే బాగా మనకు కనబడతాయి. ఓం ప్రణయ, ఓం నిర్వప, ఓం స్తువధ్వం అనేటువంటి అనుజ్ఞావాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఓంకారము ఆదిగా చేసుకొని
ప్రవర్తించినటువంటివే కాబట్టి ఓంకారము చాలా శ్రేష్టమైనటువంటిది. వేదాల్లో మాత్రమే కాకుండా లౌకికమైనటువంటి విషయంలో కూడా ఓంకారానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉన్నదో తెలియపరచడానికి 9వ సూత్రాన్ని రచించి మనకు చెప్పుతూ ఉన్నారు. లోకేచ భూతికర్మస్వేతదాదీన్యేవ వాక్యాని స్యుః యథా పుణ్యాహం స్వస్త్ర్యుద్ధిమితి అని. లోకంలో ఎట్లా ఈ ఓంకారానికి ప్రాధాన్యత ఏర్పడ్డది అనే విషయాన్ని చెప్పుతూ, ఏ గొప్పనైనటువంటి స్థానాన్ని పొందాలి అని చేసేటువంటి సత్కర్మలు ఉన్నాయో, విధింపబడ్డటువంటి ఉపనయన వివాహ సంస్కారాలు ఉన్నాయో, నిర్మించుకున్నటువంటి ఇండ్లలో ప్రవేశించడాలు మొదలైనటువంటి శుభకార్యాలు ఉన్నాయో, వీటన్నిటికీ కూడా మొట్టమొదట పుణ్యాహవాచనాన్ని చేస్తారు. ఆ పుణ్యాహవాచన చేసిన తర్వాత నలుగురి బ్రాహ్మణులను గౌరవించి సత్కారం చేసి అప్పుడు ఈ యజమాని ఏమంటాడు అనంటే పుణ్యాహం భవంతో బ్రువంతు అని అంటాడు. అనగానే అప్పుడు ఓం కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు అని అడుగుతాడు యజమాని. బ్రాహ్మణులు ఏమంటారు? ఓం పుణ్యాహం కర్మణోస్తు, ఓం కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు, ఓం కర్మణే స్వస్తి ప్రతివచనం, ఓం కర్మణః రుద్ధిం భవంతో బ్రువంతు. యజమాని యాచిస్తున్నాడు ఈ విధంగా. బ్రాహ్మణులు ఏమంటున్నారు? ఓం కర్మరుధ్యతాం అని ఓంకారంతో ఈయన ప్రశ్నిస్తాడు, ప్రార్థిస్తాడు. ఓంకారంతో వాళ్ళు ఆశీస్సులను అందిస్తూ ఉంటారు. అందుకని ఓంకారం అనేటువంటిది చాలా శ్రేష్టం. ఓంకారముతో కూడుకొని ఆశీర్వచనాన్ని చేయడం వలన వాడి కార్యం అంతా కూడా శుభంకరమవుతుంది అని ఈ విషయాన్ని ఈ సూత్రము ద్వారా మనకు చెప్పినారు. నా సమయేన కృత్స్రం కుర్వీత త్రిశ్రావణం త్రిస్సహవచనమితి పరిహాప్య. ఇప్పటిదాకా ఓంకారానికి సంబంధించి 4 సూత్రాలలో వివరించిన తర్వాత ఇప్పుడు గురు శిష్యులకు సంబంధించిన విషయాన్ని గురించే చెప్పుతూ ఉన్నారు. ఇక్కడ ఏమంటాడు అంటే నా సమయేన కృత్స్రం కుర్వీత. ఒకవేళ శిష్యుడే గనక గురువును ఉద్దేశించి సరైనటువంటి రీతిలో శుశ్రూషను చేయలేదు అనంటే, శుశ్రూష చేయనటువంటి శిష్యునికి అపూర్వమైనటువంటి ఏ గ్రంథం ఉన్నదో ఆ గ్రంథాన్ని పాఠం చేయడానికి వీల్లేదు అన్నాడు. ఈ విషయాన్ని మనుస్మృతికారుడు కూడా చెప్పినాడు. దాన్ని ఉటంకిస్తూ ఉన్నాడు హరదత్తాచార్యుల వారు. ధర్మార్థో యత్ర న స్యాతాం శుశ్రూషా వాపి తద్విధ నత్ర విద్యా వప్తవయా శుభం బీజమివోషరే. ఏమంటారు మనుస్మృతికారులు అనంటే, ఎవని యందు శుశ్రూష అనేటువంటిది లేదో, ధర్మాధర్మాలను ఎవడైతే చక్కగా పాటించడో అటువంటి వానికి ఏ విధమైనటువంటి ఉత్తమ విద్యలను నేర్పడానికి వీల్లేదు. ఒకవేళ నేర్పినట్టయితే ఏమవుతుంది అనంటే మనుస్మృతికారులు అంటారు శుభం బీజమి ఓషరే. ఊషర భూములు అనంటే మొలకనెత్తనటువంటి భూములు. ఎత్తనటువంటి భూముల్లో బీజాలను నాటినట్టయితే ఎట్లా ప్రయోజనరహితంగా ఉంటుందో, శుశ్రూషాదులు లేనటువంటి వానికి విద్యను బోధించడం కూడా అటువంటిదే అని ఈ విషయాన్ని మనుస్మృతికారుడు కూడా చెప్పినాడు. కాబట్టి శుశ్రూషారహితుల యొక్క రహితుడైనటువంటి ఏ శిష్యుడు ఉంటాడో వానికి అపూర్వమైనటువంటి గ్రంథాన్ని బోధించకూడదు అనేటువంటి నిషేధాన్ని ఈ సూత్రము ద్వారా మనకు చెప్పినారు ఆపస్తంభులు. అవిచికిత్స యావద్ బ్రహ్మ నిగంతవ్యమితి హారీత. 11వ సూత్రంలో ఏమంటున్నారు అనంటే, ఎంతవరకు నీకు సందేహాలు నివృత్తి కావో అంతవరకు నీవు బ్రహ్మ నిగంతవ్యమితి హారీత. నియమపూర్వకమైనటువంటి అధ్యయనాన్ని ఆచార్యుని ద్వారా తెలుసుకుంటూనే ఉండాలి అని హారీతుడు అనేటువంటి పేరు గల ఋషీశ్వరుడు చెబుతూ ఉన్నాడు.
ఈయన యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, తప్పకుండా నీకు సంశయాలు తీరేన్ని రోజులు గురువు దగ్గరికి వస్తూనే ఉండాలి, గురువు దగ్గర నీవు ఉంటూనే ఉండాలి, అక్కడ నీవు సంశయాలను తీర్చుకుంటూనే ఉండాలి అనే విషయాన్ని చెప్పినాడు. నా బహిర్వేదే గతిర్విద్యతే 12వ సూత్రంలో వేదమును విడిచిపెట్టి వేరే కావ్య నాటకాలను గనక ఒకవేళ పాఠం చెప్పుతూ ఉన్నాడు గురువుగారు అని అంటే, అటువంటి సందర్భంలో గురువుకు చేయవలసినటువంటి శుశ్రూషాదులు ఉన్నాయో అవి చేయాల్సినటువంటి అవసరం లేదు అని నబహిర్వేదే గతిర్విద్యతే అనే 12వ సూత్రంలో చెప్పినారు. 13వ సూత్రము సమాదిష్టమధ్యాపయంతం యావదధ్యయనముపసంగృహ్ణీయాత్. గురుకులంలో విద్యార్థులు చాలామంది ఉన్నారు, అందుకని ఆచార్యుడు ఒక అధ్యాపకుణ్ణి నియోగించినాడు ఈ శిష్యుని గురించి. ఆ శిష్యునికి అధ్యాపకుడు ఎంతకాలము పాఠాలు చెప్పుతూ ఉంటాడో అంతవరకు శుశ్రూషాదులు చేయాలి అని విధానాన్ని ఈ సూత్రము ద్వారా యావదధ్యయనం ఉపసంగ్రహణాదులు పాదాలను పట్టుకొని నమస్కరించడం మొదలైనటువంటి ఇదివరకు చెప్పినటువంటి ఏ ధర్మాలు ఉన్నాయో వాటన్నిటినీ పాటించాలి అని. 14వ సూత్రంలో నిత్యమర్హంతమిత్యేకే ఒకవేళ ఆచారుని చేత ఉపదిష్టుడైనటువంటి అధ్యాపకుడు పాఠం చెప్పుతూ ఉన్నట్టయితే ఆయన ఆ అధ్యాపకుడు గనుక ఒకవేళ శిష్టుడై ఉన్నాడు, అర్హత గలవాడై ఉన్నాడు, యోగ్యుడై ఉన్నాడు అనంటే అధ్యయనమయ్యే సమయంలో మాత్రమే ఉపసంగ్రహణాదులు కాదు, ఎల్లకాలము చేయవలసిందే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు అని కొంతమందికి సంబంధించిన విషయాన్ని తెలియజేసినారు. నగతిర్విద్యతే ఒకవేళ ఇంకా కొంతమంది ఏమంటారు అనంటే, ఆచారుని చేత ఉపదిష్టుడై నీవు వీనికి పాఠాలు చెప్పురా అని శిష్యునికి పాఠాలు చెబుతున్న సమయంలో ఆ శిష్యుడు ఈ అధ్యాపకునికి శుశ్రూష చేయాల్సినటువంటి అవసరం లేదు, వీడు యోగ్యుడై ఉన్నప్పటికీ కూడా యద్యపి అసౌ అర్హం భవతి తథాపి ఆచార్యే యాగతి శుశ్రూష, ఆచారునికి ఏ శుశ్రూషాదులు చేసినాడో అటువంటి శుశ్రూషాదులు అధ్యాపకునికి చేయవలసినటువంటి అవసరం లేదు అని ఈ నిషేధాన్ని, అంటే ఆచారుని స్థానం ఆచారునిదే, అధ్యాపకుని యొక్క స్థానం అధ్యాపకునిదే అనే విషయాన్ని చెప్పినారు. వృద్ధానాంతు 16వ సూత్రం. ఎవరైతే తన సమీపంలో చదువుకుంటూ ఉన్న సందర్భంలో తనకన్నా పెద్దనైనటువంటి వ్యక్తులు ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో అటువంటి వాళ్ళను గౌరవించాలి. ఇంకో విశేషం ఏమిటి అంటే, వయసులో తనకంటే చిన్నవాడై ఉన్నాడు, అతను తనకు పాఠం చెప్పుతూ ఉన్నాడు, అప్పుడు శుశ్రూషాదులు చేయాల్సిన అవసరం లేదు అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారు అనంటే, వయసుతో కాదు పెద్దరికం అనేటువంటిది చదువుతో, కాబట్టి చదువుకునేవాడు వృద్ధుడై ఉండి చెప్పేవాడు యువకుడైనప్పటికీ కూడా వానికి శుశ్రూష చేయవలసిందే అని కొంతమంది ఈ విధమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పుతూ ఉంటారు. తర్వాత 17వ సూత్రంలో ఇంకో విషయాన్ని చెప్పినారు. ఏమంటూ ఉన్నారు అంటే, బ్రహ్మణి మిథో వినియోగే నగతిర్విద్యతే. ఋగ్వేదం చదువుకున్నవాడు యజుర్వేదం లేదు కాబట్టి యజుర్వేదాన్ని ఎదుటివాణి ద్వారా పాఠం చెప్పించుకున్నాడు, ఆ యజుర్వేదికి ఋగ్వేది తాను పాఠం చెప్పుతూ ఉన్నాడు. ఈ విధంగా పరస్పరం వినియోగం చేసుకునే సమయంలో వీళ్లను పరస్పరం ఇతనిని అతను, అతన్ని ఇతడు గౌరవించవలసినటువంటి అవసరం, శుశ్రూషాదులు చేసుకోవలసినటువంటి యొక్క అవసరం లేదు. కారణం ఏమిటి అంటే, ఇక్కడ ఈయనలో ఎంత బ్రహ్మం గొప్పనైనటువంటి లక్షణం ఉన్నదో
అదే రకమైనటువంటి గొప్పైనటువంటి లక్షణము అతనిలో ఉండడం వలన పరస్పరము శుశ్రూషలు చేయాల్సినటువంటి అవసరం లేదు అని 18వ సూత్రంలో బ్రహ్మ వర్ధత ఇత్యుపదిశంతి అన్నారు. ఇదైన తర్వాత 19వ సూత్రంలో నివేశే వృత్తే సంవత్సరే సంవత్సరే ద్వౌ మాసు సమాహిత ఆచార్యకులే వసేద్ భూయ శృతిమిచ్చన్నితి శ్వేతకేతు. శ్వేతకేతు ఏమంటున్నాడు అనంటే, గురుకులం నుండి ఇంటికి వచ్చిన తర్వాత స్నాతక వృత్తుడై ఉండి వివాహం చేసుకున్నప్పటికీ కూడా తప్పకుండా గురుకులానికి వెళ్ళి తీరవలసిందే. సంవత్సరంలో కనీసం 2 నెలలు గురుకులంలో ఉండి మళ్ళీ గురువు ద్వారా అనేక రకాలైనటువంటి విద్యలను నేర్చుకోవాలి అని శ్వేతకేతు ఈ 19వ సూత్రంలో చెప్పి, 20వ సూత్రంలో శ్వేతకేతు ఏమనుకున్నాడో ఆ విషయాన్ని ఆపస్తంభుల వారు మనకు చెప్పుతున్నారు. ఏమంటారు అనంటే, ఏతేన హ్యహం యోగేన భూయ పూర్వస్మాత్ కాలాత్ శృతమకురువీత. శ్వేతకేతుడనైనటువంటి నేను చదువు నుండి అంటే గురుకులంలో చదువుకొని అక్కడి నుండి నేను మా ఇంటికి వచ్చి గృహస్థుడనైనప్పటికీ కూడా ప్రతి సంవత్సరంలో 2 నెలలు గురుకులానికి వెళ్ళి అమోఘమైనటువంటి జ్ఞానాన్ని పొందినాను కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకోవాలి అని శ్వేతకేతుడన్నాడు అని ఆపస్తంభుల వారు ఈ విషయాన్ని మనకు ఈ 20వ సూత్రంలో చెప్పినారు. కానీ 21వ సూత్రంలో తచ్శాస్త్ర విప్రతిషిద్ధం అన్నారు. ఇదేదైతే ఉన్నదో శ్వేతకేతు ఉపదేశం చేసినటువంటి ఏ మాట ఉన్నదో ఏ ఉపదేశం ఉన్నదో అది తదిదం శ్వేతకేతోర్వచనం శృత్యాదిభి శాస్త్రై విరుద్ధం. శృత్యాదులకు శాస్త్రానికి అది విరుద్ధమయ్యున్నది. అందుకని గృహస్థుడైన తర్వాత ప్రతి సంవత్సరంలో 2 నెలల చొప్పున గురుకులంలో ఉండాలి అనేటువంటిది సరైనది కాదు అని చెప్పినారు. ఎందుకది విరోధమయ్యున్నది, దానికి పరిహారాలు ఏమైనా ఉన్నాయా, అసలు వివాహం అయిన తర్వాత గురుకులానికి ఈ విధంగా నెలల తరబడి వచ్చి ఉండవచ్చునా ఇత్యాది విషయాలన్నీ కూడా మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. మహాదేవ.